ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కొండా సుస్మితను తల్లిదండ్రులను రెచ్చగొట్టే మాట్లాడిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య అన్నారు. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, రేవంత్ రెడ్డి బలంతోనే కొండా సురేఖ ఎన్నికల్లో గెలిచారని తెలిపారు. కొండా దంపతులకు దమ్ముంటే రాజీనామా చేయాలని, ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలవాలంటున్న ఎమ్మెల్సీ బసవరాజు సారయ్యతో మా కరెస్పాండెంట్ వేణుగోపాల్ ఫేస్ టు ఫేస్. మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య మనతో పాటు ఉన్నారు. ఆ జిల్లాకు సంబంధించి సీనియర్ నేత. సార్, ఈ వ్యాఖ్యల్ని ముఖ్యమంత్రిపై డైరెక్ట్ గా చేశారు కొండా సుస్మిత, ఎలా చూస్తున్నారు? రియల్ గా వారికి జ్ఞానోదయం, వాళ్ళు ఒక మంచి కుటుంబంలో మంచిగా పెంచాలి అమ్మాయిని. చూశారు టీవీలో ఎట్లా పట్టింది అమ్మాయి. రియల్ గా అమ్మాయి తప్పుగానే భావిస్తున్నారు. పెంపంగా ఉంది తప్పు, తల్లిదండ్రులు తప్పు. ఇది వాళ్ళు కావాలని అమ్మాయిని రెచ్చగొట్టి పంపించి ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తున్న వాళ్ళందరూ పరకాలు నాది అంటూ మరి ఎందుకు ఎన్నిసార్లు ఎన్నికలేను? నువ్వు టీడీపీ టీఆర్ఎస్ మీద పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి పోటీ చేస్తే 40,000 మైనార్స్ నీ రోజుల్లో కొట్టాను. 40,000 మీద అప్పుడు ధర్మాడే గెలిచి నీ మీద. మరి ఏమైంది నీ పవర్? నువ్వు వరంగల్ జిల్లా 5 సీట్లు 10 సీట్లు గెలిపిస్తుంటావు. నీ బలం కాదు ఇది, గుర్తుంచుకోండి దయచేసి. కాంగ్రెస్ పార్టీ బలం, సోనియా గాంధీ, రేవంత్ రెడ్డి బలంతోనే మనం కాంగ్రెస్ గెలిచినాం. అంత ముందుకు రాజశేఖర రెడ్డి బలం, కాంగ్రెస్ బలంతోనే కాంగ్రెస్ పార్టీ గెలిచాం. టీఆర్ఎస్ లో కేసీఆర్ గారి బలం, టీఆర్ఎస్ బలంతోనే గెలిచాం. నీ సొంత బలం ఏం లేదు. నువ్వు అంతా తొప్పిలో బలం తప్ప ఇంకేం లేదు. ఎవరైతే నీకు అన్నం పెట్టి సాయం చేసి ఎన్నికల్లో అన్ని సపోర్ట్ చేస్తే వాళ్ళందరూ దూరం పెడతాం. ఉదాహరణ ఒక బీసీ నాయకుడు గుండె నరేంద్ర అని మన కార్పొరేటరు అధికార పార్టీ వచ్చి నీ పార్టీకి వచ్చి ఎన్నికల్లో సపోర్ట్ చేసి గెలిపిస్తే ఆయన సుమారు ఒక 50 లక్షల ఖర్చు పెట్టుకుంటే ఆయన ఒక లేడీస్ కేసు ఇచ్చావే. వరంగల్ జిల్లా రాజకీయాలు అత్యంత అందరూ కూడా పోలీస్ స్టేషన్ పేరు మేము అందరం రాజకీయాలు అత్యంత అన్ని పార్టీలందరూ ఆయన మద్దతు ప్రకటించిన. ఇలా అట్లా నీ ఎంపటి ఉన్న 40 సంవత్సరాలు ఉన్న నలుగురు రమేష్కి ఏం చేసావు నువ్వు? నీ తరఫు కేసులు, మన్ను మచాడం సర్వమైన నాశనం చేసిన పాప ఇవాళ అతను రోడ్డు మీద పడే రోజు వచ్చింది. కనీసం వాళ్ళ తండ్రి చనిపోతే మందలిచ్చాను. నీకు జ్ఞానోదయం లేదు నీకు. అంటే ఒక బీసీ, నేను బీసీ సంకలేదు. అరే నీ దమ్ము దాని ఉంటే చెప్తాను. కొండ సురేఖ గారు చెప్పు, మురళి గారు రాజీనామా ఇప్పించు. నువ్వు వరంగల్ జిల్లాగా దేశంలో నాయకుడు నువ్వు అంటాను కదా. ఓ రీజనల్ పార్టీ పెట్టు, నువ్వు ఇండిపెండెంట్ గెలవయ్యా. మీరు రేవంత్ ప్రకాష్ రెడ్డి గారిని రాజీనామా పెట్టించి రాజకీయం నుంచి మొత్తం దూరం ఉంటే సన్యాసం పుచ్చుకొని మేము ఎక్కువ చేస్తాం అతన్ని, అంత పెద్ద మనిషిని. మాకంటే అతను మాకు మీద గౌరవం ఉంది, మేమంటే అతని మీద గౌరవం ఉంది. నువ్వు దమ్ముంటే పోటీ గెలువు. నువ్వు ఎమ్మెల్యే గెలిచినావు 13,000 14,000 లీడ్ వస్తే, ఎంపీ ఎలక్షన్ 9,000 మైనస్. అంటే నీకున్న పలకబడి చెప్పు జనంలో. మన టీఆర్ఎస్ పార్టీ అందరూ జనేలు. మరి ఏపీ నీ బలం ఖైదాన్ తొప్పిల బలం కాదు. బీసీ అని కార్డు నీకు ఏ కార్డు బాగుంది? మేము అందరం బీసీలమే. మేము ఏబీసీ అయినా, ఏఎస్సీ అయినా, ఏఎస్టీ, మైనస్ అయినా కానీ కాంగ్రెస్ పార్టీ బలం, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఒక బలంతో మేము అందరం ఉన్నాం. ముఖ్యంగా అంటే ఆ వరంగల్ జిల్లాకు సంబంధించి గతంలో కూడా అంటే ఒకసారి ఇలాంటి వ్యాఖ్యలే ముఖ్యమంత్రిపై చేసినప్పుడు కూడా అప్పుడు అందరూ కూడా చర్చించి ఆ పార్టీ నుండి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈసారి రెండోసారి కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసింది. ఏ విధంగా చూడొచ్చు? 1, 2, 3 అని కాదు, ఆమె కల్చర్ అది. తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు వాళ్ళని తిట్టుడే, టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు వాళ్ళు తిట్టుడే. జగన్మోహన్ రెడ్డి గారి పైన జగన్మోహన్ రెడ్డి వస్తే జగన్మోహన్ రెడ్డి తిట్టుడే. మళ్ళీ టీఆర్ఎస్ అయితే టీఆర్ఎస్ కేసీఆర్ గారిని, కేటీఆర్ గారు తిట్టి మళ్ళీ బయటికి రావడం. ఇవాళ మళ్ళీ ముఖ్యమంత్రి దయాదాక్షంతో ఎమ్మెల్యే గెలిచి మంత్రి ఆయన తిట్టుడే. అదే నీ కల్చర్ అది. లేదంటే బీసీ వాళ్ళు ఉన్నది కదా ఇట్లాట. ఇవాళ మరి అందరు రెడ్ల నాయకత్వం పనిచేసావు కదా, దొడ్ల కింద వేలమల కింద నాయకత్వం పనిచేసావు కదా నువ్వు. మరి ఇది ఎక్కడి బీసీ? ఏ బీసీ కన్నా న్యాయం చేసినావా? 40 సంవత్సరాలు నియమపడిన బీసీ మన నలుగురు రమేష్కి ఏం చేయలేకపోయినావు? నీకోసం అన్ని తెగించి అధికార పార్టీ సంబంధించిన గుండె నరేందర్ తెగించి నీకు సాయం చేస్తే కేసు పెట్టించను. నీకోసం మైనార్టీ అందరూ కాంగ్రెస్ పార్టీ సుబ్బతో నీకు ఓట్లయితే మైనార్టీ డివిజన్ అధ్యక్షుడు కేసు పెట్టించిన అందరి మీద. అంటే ఈ రోజు ప్రత్యేకంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీలో సిఎల్పీలో సమావేశం అయ్యారు. మీ అంతటా మీరుగా వచ్చారా లేక మిమ్మల్ని ఎవరైనా సమావేశం కమ్మన్నారా? ఏంటి అసలు? ఎవరు కాదు, అందుబాటులో ఉన్నాం, అందరం కూర్చున్నాం. ఇక్కడ అందుబాటు కామన్ గా సిఎల్పీ హైదరాబాద్ ఉన్నాం, సిఎల్పీ రావడం మాకు అలవాటు అందరికి. మేము 40-50 ఏళ్ళ నుంచి, మేము 40 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నాం. ఎమ్మెల్యేగా 3 ఉన్నాం కనుక మాకు అలవాటు ఇది. ఎమ్మెల్యేస్ కనుక కామన్ గా వస్తాం, ఇక్కడ కలుస్తాం అందరం. అలానే మీలాంటి మిత్రులు కలిస్తే ఏదో
తృప్తిగా మాట్లాడబోతే మాకు కలిసి ఈరోజు మీరు ఏమేమి డిమాండ్ చేస్తున్నారు కొండా సురేఖ విషయం? ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నష్టపరిచయంగా ప్రయత్నం చేస్తే ఎంత పెద్దోడైనా సరే కఠిన చర్యలు ఉండాలని డిమాండ్. మొత్తానికి ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చూసుకుంటే ఇక వివాదాస్పద వ్యాఖ్యలు చేసినటువంటి కొండా సురేఖ సుస్మిత విషయంలో కొండా సురేఖ ముందుగానే మందలించాల్సి ఉండే. అయితే గతంలో కూడా ఇలా జరిగినప్పుడు కూడా మేము చూసి చూడనట్లు వదిలిపెట్టాం. అయితే ఇక ఒకటోసారి కాదు రెండోసారి కాదు ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వల్ల పార్టీకి తీరని నష్టం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందేనని చెప్పి ఇటు మేము పార్టీని కోరుతున్నాం. ఇక కొండా సురేఖ విషయమే కాదు ఏ నాయకుడు కూడా పార్టీ వ్యతిరేకంగా పనిచేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య చెప్తున్నటువంటి పరిస్థితులు. కెమెరామెన్ క్రాంతితో వేణు, జీ న్యూస్.